5వ మాట చదువుకుందామండి. యోహాను రాసిన 19వ అధ్యాయము 28వ వచనము. ఒకసారి జాగ్రత్తగా మనం చదివినట్లయితే, అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. యోహాను సువార్తలో దేవుడు 5వ మాటగా పలికినట్లుగా మనం ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఈ మాటను జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ దేవుడు ఉదయకాలం నుండి సిలువలో ఉండి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు ఎండలో ఉన్న రీతిగా దప్పిగొంచున్నాను అనడానికి వీల్లేదు, లేదు అలసిన రీతిగా అనడానికి వీలు లేకుండా వాక్యంలో చాలా క్లియర్గా అక్కడ రాసి ఉన్నది మనం చూసినట్లయితే, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అంటే కాన్షియస్ తోటే అక్కడ ఉన్న పరిస్థితి అంతా అర్థం చేసుకున్న తర్వాత 5వ మాటగా దేవుడు రిలీజ్ చేసిన వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. యేసు ఎరిగి అనే అటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దప్పిగొనుచున్నాననే వాక్యానికి చాలా లింకేజ్ కనబడుతుందండి. దీన్ని లిటరల్గా చూసినట్లయితే లేఖనము నెరవేరునట్లు అనే అటువంటి ఒక వచనం ఉంది. అంతకుముందు కూడా మనం చాలాసార్లు ధ్యానాల్లో లేఖనం నెరవేరాలి అని అంటే దానికి ఎంతో నిబద్ధతతో కూడినటువంటి జీవితం కావాలి. ఒక విషయం మనం చేయాలి అని అనుకొని ప్రణాళిక వేసుకున్నట్లయితే ఎన్నో సందర్భాల్లో ప్రణాళికను మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రణాళిక పరం తన జీవితం నడవాలి అని అనుకున్నప్పుడు ఎన్ని పరిస్థితులు మనల్ని వెనకకి లాగినప్పటికీ కూడాము ఆ ప్రణాళిక నెరవేర్చబడమే ముఖ్యం. ఆ రీతిగా దేవుడిక్కడ 5వ వచనంలో చాలా క్లియర్గా ఎరిగినటువంటి దేవుడు సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొంచున్నాను అనెను. సో లేఖనాల్లో ఎక్కడ ఉంది అని మనం ఒకవేళ లేఖనాన్ని వెరిఫై చేసుకున్నట్లయితే మనకు కీర్తన గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి రిఫరెన్సులు దొరుకుతాయండి. కీర్తన గ్రంథంలో 22వ కీర్తనలో 15వ వచనంలో, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఇది ఇక్కడ సిలువలో దేవుడు పలకడానికి ముందు దాదాపుగా చరిత్రకారుల చరిత్రను గమనించినట్లయితే 1000 సంవత్సరాల క్రితము దావీదు రాసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే ఇంకొక రిఫరెన్స్లో కూడా కీర్తనలో 69వ కీర్తన 21లో చూసినట్లయితే, వారు చేదును నాకు ఆహారం పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. సో ఈ 2 వచనాల ద్వారా మనం గమనించినట్లయితే లేఖనము నెరవేరునట్లు అనే దానికి మనము దీన్ని సరిపోల్చుకొని లేఖనం నెరవేరినట్లు దేవుడు దప్పిగొనుచున్నాను అన్నట్లుగా మనం దీన్ని ఒకవేళ సరిచూసుకున్నట్లయితే ఒక సందర్భానికి ఇది సరిపోయినట్లుగా కనబడుతుంది. కానీ అనేక లక్షల మందికి మోషే కనాను యాత్రలో లక్షల మందితోటి ప్రయాణమై సాగుతున్నప్పుడు వారి దాహాన్ని తీర్చడానికి ఒక బండ నుంచి లక్షల మందిని సంతృప్తిపరిచిన దేవుడు ఈ సందర్భంలో ఇక్కడ దప్పిగొంచున్నాను అంటున్నాడు. ఇక్కడ మనల్ని కదిల్చే అటువంటి ఒక సందర్భం కనబడుతుంది. లక్షల మందికి ఒక బండ నుంచి మోషేకు ఆజ్ఞాపించి సంతృప్తిపరిచిన దేవుడు ఇక్కడ ఈ మాట పలుకుతున్నప్పుడు మనం దీన్ని ఆగి ధ్యానించినట్లయితే ఇందులో ఏదో ఒక మేలు మనకు దాగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది లేఖన నెరవేర్పే కాదు, ఇందులో దేవుడు మన మేలు కొరకు కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. ఆ మేలు ఏమై ఉన్నది, ఇక్కడ దేవుడు తన యొక్క శక్తి ఏంటి, ఆయన ఏం చేయగలడనేది ప్రకటన గ్రంథంలో ఒక చిన్న క్లూ ఉంటుందండి. ఈ వాక్యానికి సంబంధించి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 6వ వచనం అండి, 21:6, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తును. దేవుని యొక్క కెపాసిటీ ఏంటి అని అంటే ఇక్కడ వాక్యంలో దేవుడు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటి అని అంటే,
దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించుదును. దేవుని కెపాసిటీ అదండి. అక్కడ లక్షల మంది దాహాన్ని తీర్చిన దేవుడు ఇక్కడ పలుకుతున్నటువంటి, ఇక్కడ 21 ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్తున్నది ఏంటంటే, నేను దప్పిగొను వానికి జీవజలము బుగ్గలోని జలములను ఉచితముగా అనుగ్రహించగలను. మన దేవుని యొక్క కెపాసిటీ ఇది. ఇంకా మనం దేవుడు అసలు అంటే ఏంటి, దేవుడు ఏం చేయగలడు అనేది చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుందండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి చదువుతాను, వినండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండంలో పుట్టును, భూమంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రావించును. దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన దేవుడు అసాధారణమైన వ్యక్తి, ఆయన ఏదైనా చేయగలడు. కానీ సిలువలో ఇక్కడ దేవుడు నేను దప్పిగొనుచున్నాను అన్న మాటలో మనకెక్కడో విడుదల దయచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ధ్యానంలో నేను చాలా పరచబడ్డాను. వాక్యంలో అయితే దేవుడు ఇవ్వట్లేదు, కానీ కదిల్చబడుతుంది, అక్కడే ఆగుతుంది. నేను ధ్యానం చేస్తున్నప్పుడు రాత్రంతా కూడా ఎంత తిరిగినా దేవుడు ఇక్కడే ఆపన్నాను. చివరికి ఒక మాటలో దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, మనకు తెలిసినటువంటి యోహాను సువార్తలో 4వ అధ్యాయంకి వస్తే ఇక్కడ ఇంకా కొంచెం మన దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇక్కడ కొద్దిగా క్లారిటీ చేస్తున్నాడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఇక్కడ చెప్తున్న మాటల్లో దేవుడు మనకు లేఖనముల నెరవేర్పు ఒకటి మనం చూసుకున్నాము. దేవుని దప్పిక ఏమై ఉన్నది, దేవుడు ఏం చేయగలడు, దేవుని యొక్క కెపాసిటీ ఏంది అనేది మనం ప్రకటన గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం యొక్క రిఫరెన్స్ ద్వారా చూసాం. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే ఈ సమరయ స్త్రీ సందర్భం మనకు చాలాసార్లు తెలుసు. సమరయ స్త్రీకి సంబంధించినటువంటిది మీరు 4వ అధ్యాయం క్లియర్గా చదవండి. నేను ఇక్కడ మన సందర్భానుసారంగా నేను కొన్ని అంశాలు మీతో పంచుకోవాలని చూస్తున్నాను. ఇక్కడ 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగెను. ఇక్కడ ఒక చిన్న కన్వర్జేషన్ ఏంటంటే, ఆమె అక్కడి బావి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఏం అడిగాడు అని అంటే, నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు. మరి ఇక్కడ మొత్తం చదివాను నేను, ఎక్కడ కూడా నీళ్ళు అయితే దేవుడు తాగినట్టుగా లేదు. ఇది ఇక్కడ మనకు లింకేజ్ ఉన్నటువంటి అంశం. అంటే దేవుడు మనకి ఏదో నేర్పించడానికి ఆ దాహం అనే అటువంటి సిలువలో ఆయన పలికిన మాట అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి ఆ సందర్భంలో మన కోసం రిలీజ్ చేసిన మాటగా మనం దాన్ని తీసుకున్నట్లయితే దేవుడు మనకు నేర్పించే అటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా కొంచెం కిందికి మనం చూసినట్లయితే ఇక్కడ 10వ అధ్యాయంలో 10వ వచనంలో, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహనకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. మొదటి సందర్భంలోనేమో నాకు దాహం అవుతుంది, దాహానికి ఇమ్మని అన్నాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను గనుక నువ్వు నాతో కొద్దిసేపు నేను నా మాట్లాడే మాటలకు ఆన్సర్ చేసినట్లయితే నీకు జీవజలం దొరుకుతుంది అంటున్నాడు. ఇదే ధ్యానాన్ని మనం కొనసాగించినట్లయితే మనకు కూడా ఇక్కడ ఏదో దొరుకుతుంది అనేది నా ఆశ. ఇక్కడ సమరయ స్త్రీకి జలముల దగ్గర ఆమె చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సందర్భం అంతా చూడండి. ఆమె ఒక అవసరం కొరకు బావి దగ్గరికి వస్తే ఆమె జీవితమే మారిపోయింది. ఏ విధంగా మారిపోయింది అని అంటే, ఆమె ఏదైతే తెలుసుకుందో, ఎవరితోటైతే మాట్లాడుతుందో ఆయనను ఎరిగిన తర్వాత ఆమె ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు.
ఆమె అర్జెంటుగా వెళ్ళి నేను ఒక ఆయనను కనుగొన్నాను, ఆయన మొత్తం సంబంధించినటువంటి ఆయనే క్రీస్తు, ఆయనే మనల్ని రక్షించేటాయన. త్రాగడానికి నీళ్ళ కోసం అని సందర్భం స్టార్ట్ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరో కనుక్కున్నది, ఆమె జీవితమే మార్చబడ్డది. ఈ సందర్భంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 25వ వచనంలో చూస్తే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. షీ నో వెరీ వెల్. ఏమంటుందంటే, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేస్తాడని తెలుసు చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇక్కడ పట్టుకుందాన్ని, ఆమెకు అర్థమైపోయింది ఇప్పటిదాకా దేవుడు ఎందుకు నన్ను దర్శించాడు, ఏం జరిగింది, ఆయన నీళ్ళు ఎందుకు అడిగాడు, ఆయన నీళ్లు తాగకుండా సందర్భం అంతట్లో ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఆమెకు తెలిసిన సబ్జెక్ట్లోకి అక్కడికి వచ్చేసింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నేను కనుక్కున్న క్రీస్తు నేను అందరికీ చెప్పాలి, నా జీవితం మొత్తం మార్చబడింది అని చెప్పేసి ఆమె జీవితము ఈ నీటి బావి దగ్గర వచ్చేసరికి మార్చబడింది. సో కాబట్టి ప్రియులారా, ఈ వచనంలో ఈమె మొత్తం కదిల్చబడింది అని అంటే, దేవుడు దప్పికొనుచున్నాననే మాటలో కూడా మనల్ని కదిలిచ్చే అంశం ఏదైనా ఉందా అని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నేను రాసుకున్నటువంటి దాంట్లో ఎక్కడ కదిలించబడ్డా నేను చెప్తాను వినండి. సమరయ స్త్రీని నీటి బావి దగ్గర దేవుడు రక్షించాడు. ఇక్కడ ఆత్మీయంగా చూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడింది అయితే ఆయనకు దాహమై మాత్రం కాదు. ఇప్పుడు మనం వింటున్నాం ఈ మాట, నేను దప్పికొనుచున్నాను అని దేవుడు మాట్లాడిన మాట ఎవరి కోసం మాట్లాడాడు, ఎందుకోసం మాట్లాడాడు అనేది మనం ఒకవేళ గమనించి చూసినట్లయితే, ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నామంటే, నశించిపోయే ఆత్మలను రక్షించుట కొరకు దేవుడు దప్పికొనుచున్నాడు అనేది మనం వింటున్నాం. కానీ మన సంఘానికి అది కాదు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. మన సంఘానికి ఎందుకు అది కాదు అనంటే, ఒకటి మనం ఏం చేస్తున్నామనంటే, ఒక విషయం మనం గమనించినట్లయితే, కొంచెం ఇది సబ్జెక్టుకు అటు వెళ్తుంది అని అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. కొద్దిగా మీరు లింక్ చేసుకోండి. మన యొక్క టార్గెట్, మన సంఘం యొక్క ఏర్పాటు, మనం కడవరి వర్షంలో ఉండడం అనేది దేవుని ఏర్పాటు. అంతటి ప్రణాళిక కలిగి దేవుడు మనకు గురి ఇచ్చినప్పుడు, కరోనా కంటే ముందో లేకపోతే ఆ టైంలోనో మనకు చివరి 3 దినాల్లో జరిగినప్పుడు, ఎస్పెషల్లీ అదే వర్తమానం మీద మనకు ఒక 3 రోజుల ధ్యానాలు జరిగినాయి. ఎవరైతే దేవుని యొక్క కడవరి పరిచర్యలో ఉందామని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏకం కాకపోయినట్లయితే విడిచిపెట్టబడతారు మిగతా వాళ్ళు అనేటువంటి ఒక వర్డ్ అప్పుడే రిలీజ్ చేయబడ్డది ఆ వాక్యంలో సందర్భంలో. ఇక్కడ మనం సత్యానికి అవతలగా ఉన్నప్పుడు సత్యమును మనం అనుగ్రహించకుండా, సత్యమునకు మనం లోబడకుండా అనేకమైనటువంటి ఈ చెవి కొరికే మాటలకు గనక మనం ఉన్నట్లయితే దేవుని దప్పిక మన సంఘం పట్ల నెరవేర్చబడుతుందా అనేది నా ప్రశ్న. దేవుని దప్పిక మన కోసమే అయితే మనం ఎలా ఉన్నాము అనంటే, విందుకు పిలువబడినటువంటి ప్రజల లిస్టులో మనం ఉన్నాం. కానీ ఆ లిస్టులో ఏదో కొత్త వస్తువు కొనుక్కున్న వ్యక్తి దీన్ని ఓపెన్ చేసినాక వస్తా అని చెప్పే అటువంటి పరిస్థితుల్లో కూడా మనమే ఉంటే ఆ విందుకు మనం రీచ్ కాగలమా? దేవుని దప్పికలో మనం ఉండగలమా? దేవుడు తన దప్పికలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, సంఘం చెదరగొట్టబడినటువంటి మనుషులను కలుపుట కొరకు దేవుడు దప్పికొని ఉన్నాడు. దేవుని యొక్క దప్పిక ఏంటి అనంటే, మనము అనవసరమైన కల్పనా కథల వైపు ఉన్నట్లయితే అర్జెంటుగా అవన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారిగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. తన దప్పిక అంతా కూడాము ఏమై ఉన్నది మన సంఘం పట్ల అంటే, ఇక్కడ ప్రభువు దాహం ఏంటో ఎరిగిన మనము అది మనలను కట్టుట కొరకే అనేది కనుక మనకు అర్థమైతే దీన్ని మనం ఇంకా ఎలాబొరేట్గా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు మనల్ని ఒక ఐక్యత కలిగిన సంఘంగా, ఒక బలమైన సంఘంగా ఉండడం కొరకు తన దప్పికలో దాహంగా నేను దప్పికొంచుంటున్నాను అన్నాడు. ఆయన దప్పిక తీర్చాలి అని అంటే మనం బలమైనటువంటి వ్యక్తులుగా ప్రార్థనలు చేయవలసిన అవసరం ఉంది. మన యొక్క
ప్రియారిటీ లెవెల్స్ అన్నిటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని చెరుపు వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సత్యాన్ని ఎరుగుటకు ఇష్టపడాలి. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. సత్యానికి దగ్గరగా ఉండాలి. దుర్నీతికి చెడు విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు. విందు భోజనానికి సిద్ధంగా ఏ టైం అయినా రెడీగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఎద్దును మాంసం తెచ్చుకున్నాను, లేకపోతే నేను కొత్త వస్తువు తెచ్చుకున్నాను, లేకపోతే ఇలాంటి విడిచిపెట్టబడే లిస్టులో ఉన్నట్లయితే దేవుని దప్పిక ఏదైతే ఉందో అది మనం నెరవేర్చబడే వ్యక్తులుగా ఉండమని. సో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను దయచేసి అర్థం చేసుకోండి. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, దేవుడు దప్పికొన్నది మన సంఘాన్ని సమకూర్చడానికి, మన యొక్క అటువంటి చెదిరిపోయినటువంటి సంఘటనలన్నీ తీసివేసి మనల్ని ఐక్యపరచడానికి, దేవుడు ఒక బలమైనటువంటి సంఘంగా మనల్ని కట్టడానికి, దేవుడు బలమైనటువంటి ప్రార్థనల ద్వారా విజయాన్ని దయచేయడానికి ఆ దప్పిక దేవుడు కలిగి ఉన్నాడు. అది మనం అర్థం చేసుకున్న వారమైతే, ఇప్పుడే మనం మార్చబడిన వ్యక్తులుగా దేవుని యొక్క అంతరార్థం ఏదో గ్రహించిన వారమై ఇట్టి వాక్యంలో మనము ఇప్పుడే మన పరిస్థితి అంతటిని దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని మార్చబడిన వారంగా. నేను ఇంకొక సందర్భం, మొన్న నేను బుధవారం రోజు కూడికకు రాలేదండి. ఎందుకో కాలేజ్ నుంచి వస్తూ వాక్యం పెట్టేసరికి అక్కడ ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు రిలీజ్ చేశాడు. ఏం చెప్పాడనంటే, ఆ ప్రకటన గ్రంథం 5-6 అధ్యాయం గురించి మాట్లాడుతున్నాడు. మొదటి ముద్రలో ఏం చెప్పాడంటే, ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నామంటే అంత్యక్రీస్తు వస్తాడు, శ్రమలు స్టార్ట్ అవుతాయి అనే అటువంటిది అందరికీ తెలుసు. కానీ అంత్యక్రీస్తును ఎదుర్కోవడానికి ఒక బలమైన వ్యక్తిని కూడా దేవుడు తయారు చేస్తున్నాడు అనేది దేవుడు ఆ రోజు బయలుపరిచాడు. అది రాకుండా అంత్యక్రీస్తు ఎట్లా వస్తాడని, అదే కడవరి పరిచర్య. దేవుడు అక్కడ విడుదల చేసినటువంటి వాక్యం ఏంటి అని అంటే, మనము శ్రమల తర్వాత ఎత్తబడమా అదంతా వదిలేస్తే గనక ఈ అంత్యక్రీస్తు కంటే ముందే బలమైనటువంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ కడవరి పరిచర్యలో దేవుడు కొనసాగింపులో మన సంఘాన్ని నడిపించబోతున్నాడు. బలమైన వ్యక్తుల కోసం దేవుడు దాహంతో చూస్తున్నాడు. దేవుని దప్పిక అది. అందులో మనం ఉండాలి అని అనుకున్నట్లయితే, మనం ఇప్పటికైనా కానీ దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో, దేవుడు ఎంతగా మనకు తన యొక్క కృప విస్తరింపజేస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకున్న వారమై మనం ఇప్పటికైనా దేవుని దగ్గరికి వచ్చి మనం అందరం ఐక్యతగా ఉండి దేవుని వైపుకు చూస్తూ దేవుడు మనకి ఏది ఇచ్చి నడిపించబోతున్నాడో దానిలో మనం ఉండాలని ఇట్టి వాక్యము మన వెనుకల్లో దీవించబడునుగాక.